మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం రోజున 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే చాలు 24 గంటలు అప్పులు తీరిపోతాయి, కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకే శనివారం పూట 5 రూపాయల బిళ్ళతో ఇలా చేయండి. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఫలితం అనేది వస్తుంది. అసలు 5 రూపాయల బిళ్ళతో ఏం చేయాలి, శనివారం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. నార్మల్గా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడే రోజు. అందుకే శనివారం పూట మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం. కాబట్టి మీరు శనివారం పూట కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించుకోండి. అలా ఆచరించడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కొన్ని కోరికలు తీరుతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా తీరడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ పరిహారము, అద్భుతమైన పరిహారము, మీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే మన మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. మనం సంపాదించింది సరిపోకో లేదంటే గనుక మన దగ్గర డబ్బు సరిగ్గా ఉండకో ఏదో ఒక రకంగా అప్పు చేస్తాము. అప్పు చేసినప్పుడు చాలా హుషారుగా ఉంటాము, అప్పును తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అప్పును తీర్చడానికి మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు, అప్పు ఎలా తీర్చాలో కూడా తెలియక అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాము కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా అప్పు తీరుతుంది. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఇలా ఈ పరిహారం చేయటం వల్ల 2 విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఒకటి, అప్పు తీరుతుంది, మన కష్టాల నుంచి బయటపడగలుగుతాము. ధన సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ధనాదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. అందుకే శనివారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. విపరీతమైన శని బాధలు అలాగే కాకుండా దోషాలు, పాపాలు, శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. మన మానవ జీవితం అన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి కదా. అలాంటివి ఉండకూడదు అనుకునేవారు శనివారం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. స్నానం చేసేటప్పుడు కొంచెం కర్పూరం అంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది చిటికెడు తీసుకొని దాన్ని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది. మనకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. ఇక స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తే లేదంటే మాకు ఈరోజు బాగుండాలి, మంచి జరగాలి అనుకునేవారు ఈరోజు పసుపు రంగు బట్టల్ని ధరించండి. ఇలా ధరిస్తే అదృష్టం బాగుంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అలానే కాకుండా ఈరోజు నల్ల నువ్వులు కావచ్చు, నల్ల మినప్పప్పు కావచ్చు, వంట నూనె కావచ్చు, వంకాయలు అవ్వచ్చు, నల్ల మిరియాలు కావచ్చు, ఇలాంటి శనికి సంబంధించిన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. చీపుర్ను కూడా శనివారం ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి వీలుంటే దాన ధర్మాలు చేసుకోండి. ఇక ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూలతో, తులసి దళాలతో పూజించి పిండి దీపం పెట్టుకోండి. పిండి దీపం పెడితే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. కోరిక తీరటమే కాదు, మీరు కుబేరులైపోతారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఈ శనివారం రోజు 5 రూపాయల బిళ్ళ పరిహారం చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేయండి. 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 5 అనే సంఖ్య అమ్మవారికి అంకితం చేయబడుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే 5 రూపాయల బిళ్ళతో మనం ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది.
అందుకే చాలామంది శనివారం పూట ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం చేస్తారు. ముఖ్యంగా మార్వాడీలు ఈ పరిహారాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ రహస్యంగా చేస్తారు, ఎవరికీ చెప్పరు. ఈ పరిహారం చేయటం వల్ల 24 గంటల్లోనే కష్టాలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అద్భుతంగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలతో మన జీవితమే మారిపోతుంది. అప్పు అనేది మన లైఫ్లో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. అందుకే మీరు ఏ శనివారం రోజు ఒక చిన్న బౌల్ని తీసుకొచ్చుకోండి. ఏ బౌల్ అయినా పర్వాలేదు, ఇదే తీసుకోవాలి అని రూల్ అయితే ఏమీ లేదు. ఏదైనా సరే తీసుకోండి. అందులో మీరు కొంచెం గంధం వేయండి. అంటే మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా, అష్టగంధం కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఏ గంధం ఉంటుందో అది 1/2 స్పూన్ అంతా తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అంతా పసుపు తీసుకోండి. అందులో కొంచెం అంత కర్పూరం పొడిని కలపండి. మీ దగ్గర గంధం లేకపోతే పసుపునే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత దాన్ని మీరు కొంచెం పిండిలాగా కలుపుకోండి, బ్యాటర్ లాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 5 రూపాయల బిళ్ళల్ని తీసుకోండి. 5 రూపాయల బిళ్ళలు అంటే 25 రూపాయలు అవుతాయి. అలా అన్నీ మీరు చిల్లర నాణ్యాలు తీసుకోకూడదు. ఖచ్చితంగా 5 రూపాయల బిళ్ళలు తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు కలుపుకున్న ఈ మిశ్రమం ఉంటుంది కదా, ఈ 5 రూపాయల బిళ్ళలను చేతితో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మాకు అప్పు ఉంది, అప్పు తీరాలి, అప్పుల నుంచి మాకు విముక్తి కలగాలి, అప్పులు అనేవి మా జీవితంలో ఉండకూడదు అని సంకల్పం చెప్పుకోండి. ఒకవేళ అప్పులు కాకుండా మీకు ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్పుకోండి. ఏది మీకు అవసరమో అది మాత్రమే చెప్పుకోండి. అప్పుల గురించి అయితే అప్పుల గురించి చెప్పుకోండి, కష్టం గురించి అయితే కష్టం గురించి చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళలను మీరు కలిపి పెట్టుకున్నారు కదా మిశ్రమం, అంటే మనము గంధము, పసుపు, కర్పూరము పొడి కలిపాం కదా, అందులో ఈ 5 రూపాయల బిళ్ళలు వేసేసి వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టండి. లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి ఒక్కసారి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ బౌల్ను అక్కడ వదిలేసి కాసేపు అక్కడే ధ్యానంగా కూర్చోండి. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. 2 నిమిషాలు కూర్చొని భగవంతుడా మా అప్పులన్నీ తీర్చు అని వెంకటేశ్వర స్వామి వారిపై భారం వేసి మీరు చక్కగా డైరెక్ట్గా ఒక వ్యక్తి మన ముందు ఉంటే మనం ఎలా మన గురించి చెప్పుకుంటూ ఉంటామో, మన బాధలు ఎలా పంచుకుంటూ ఉంటామో అలా మీరు వెంకటేశ్వర స్వామి వారికి మీ కష్టం, మీ బాధ, మీ దుఃఖం, మీ దరిద్రం ఇదంతా కూడా చెప్పుకోండి. చెప్పేసుకుని ఇక ఆ బౌల్ని అక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి. ఇక చూడండి, మీరే మార్పును గమనిస్తారు. ఎంతలా ఆశ్చర్యపోతారు అనేది మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు. మీ అప్పులు తీరిపోతాయి, కష్టాలు పోతాయి, పుష్కలంగా దైవ అనుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి మనం చేసిన పరిహారం చేరుతుంది. అలా చేరినప్పుడు ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇక్కడ లక్ష్మీదేవి కావచ్చు, ధనం అనేది మన దగ్గరకు వచ్చేలాగా చేస్తారు. సంపాదన పెరుగుతుంది. డబ్బు అనేది చేతికి అందటము, డబ్బు రావటము, వాహనం అమ్మటం, లేదంటే ఏదైనా భూమి జాగా ఉంటే దాన్ని అమ్ముకోవటము, ఇలా చేసేసుకుని మన అప్పుల్ని మనం తీర్చుకోగలుగుతాము. అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము. అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఇది శనివారం పూట చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఒక శనివారం స్వామి ముందు పెట్టుకోండి. 2వ శనివారం తీయండి. శనివారం పెట్టి మరునాడు తీయకూడదు. అలాగే ఆ బౌల్ను మీరు వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి ఉంచుకోండి. ఈ శనివారం పెడితే నెక్స్ట్ శనివారం అంటే 2వ శనివారం తీయండి. మళ్ళీ ఆ శనివారం ఆడవాళ్లకు అంటూ ముట్టు ఇలాంటివి ఉంటే వదిలివేయండి, ఏం కాదు. మళ్ళీ 3వ శనివారం తీసుకోండి. అలా తీసేటప్పుడు అందులో కొద్దిగా నీళ్లను పోయండి. ఎందుకంటే పసుపు, గంధం మొత్తం ఎండిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత దాంట్లో నీళ్లను పోస్తే మళ్ళీ అది పేస్ట్ లాగా అయిపోతుంది. అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసుకొని మీరు చక్కగా తుడిచిన తర్వాత ఆ పసుపు మిశ్రమము అంతా కూడా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల బిళ్ళలు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ హుండీలో వేసేయండి. అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ గుడిలో ఉండే హుండీలో వేయాలి. అలా మేము వేయలేము, మాకు కుదరదు అనుకుంటే వాటిని అలాగే ఒక చిన్న మూట కట్టి లేదంటే ఒక బాక్సులో పెట్టి ఉంచండి. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తారు కదా, అప్పుడు ఆ 5 రూపాయల బిళ్ళలు తీసుకుని వెళ్ళి హుండీలో వేయండి. ఈ పరిహారం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
మార్పును మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు, గమనించుకోగలుగుతారు. అలానే కాకుండా ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది. ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. కాబట్టి రేపు శనివారం పూట మీరు కూడా ఈ పరిహారం చేయండి. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీకు తిరిగనేది ఉండనే ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి. రేపు మార్గశిర శనివారం మంచి రోజు గనుక దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు, మీ కష్టాలు అప్పులన్నీ తీరి కుబేరులవ్వటం ఖాయం. రేపు ఎంతో విశిష్టమైన అత్యంత పవిత్రమైన రోజు, అదే మార్గశిర శనివారం. సాధారణంగా శనివారం అంటేనే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలుసు. కానీ ఈ శనివారం మామూలు శనివారం కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మార్గశిర మాసంలో వచ్చే శనివారం. మన పురాణాల్లో శాస్త్రాల్లో మార్గశిర మాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా చెప్పాడు. అంటే మాసాలన్నిటిలోనూ నేను మార్గశిర మాసాన్ని అని స్వామివారు ప్రకటించుకున్నారు. అంటే ఈ నెలకు ఎంత శక్తి ఉందో, ఎంత పవిత్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప మాసంలో వచ్చే శనివారం నాడు మనం చేసే చిన్న చిన్న పూజలు కూడా అనంతమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, తీరని కష్టాలతో సతమతమవుతూ ఉన్నారో వారికి రేపటి రోజు ఒక బంగారు అవకాశం అని చెప్పవచ్చు. ఈ ఒక్కరోజు గనుక మనం భక్తి శ్రద్ధలతో ఆ 7 కొండల వాడిని స్మరించుకొని ఒక చిన్న దీపారాధన చేస్తే చాలు, మన జాతకమే మారిపోతుంది. అసలు మార్గశిర మాసంలో వచ్చే శనివారాలకు ఎందుకు అంత పవర్ ఉంటుంది అంటే ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణువు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేవతలందరూ కూడా ఈ మాసంలో భూమి మీదకు వచ్చి స్వామివారిని అర్చిస్తారని ఒక నమ్మకం కూడా ఉంది. అందుకే మార్గశిర శనివారం రోజున మనం చేసే పూజకు 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. చాలామందికి దేవుడికి పూజ చేయాలంటే చాలా సమయం కావాలి, మడి కట్టుకోవాలి, రకరకాల నైవేద్యాలు వండాలి అనే భయం ఉంటుంది. కానీ ఆ శ్రీనివాసుడు ఆశించేది ఆడంబరాలను కాదు, కేవలం మనలోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే. అందుకే రేపు ఉదయం లేదా సాయంత్రం వేళ మీ వీలును బట్టి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని స్వామివారి పటాన్ని లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి. అంత సమయం లేకపోయినా పర్వాలేదు. కనీసం మనసులో ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకుంటూ ఒక ప్రత్యేక దీపారాధన చేసినా చాలు, స్వామి కరుణిస్తాడు. ముఖ్యంగా ఈ మార్గశిర శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెడితే చాలా మంచిది. పిండి దీపం అంటే బియ్యం పిండిలో కొంచెం బెల్లము, నెయ్యి లేదా పాలు వేసి ముద్దగా చేసి దాన్ని ప్రమిదల్లాగా చేసి అందులో నెయ్యి వేసి వెలిగించే దీపం. తిరుమల కొండ మీద కూడా ఈ పిండి దీపానికి చాలా విశిష్టత ఉంది. ఆ పిండి దీపపు వెలుగులో స్వామివారిని చూస్తే సాక్షాత్తు వైకుంఠం కళ్ళ ముందే ఉన్నంత అనుభూతి కలుగుతుంది. ఒకవేళ మీకు పిండి దీపం చేయటం కుదరకపోతే, ఆ ఓపిక లేకపోతే కనీసం మట్టి ప్రమిదిలోనైనా లేదా మీ ఇంట్లో నిత్యం వాడే ఇత్తడి దీపంలోనైనా దీపం పెట్టవచ్చు. అయితే ఈ మార్గశిర శనివారం రోజు మీరు పిండి దీపం పెట్టినా లేక మామూలు దీపం పెట్టినా ఆ దీపంలో వాడే నూనెలో లేదా నెయ్యిలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కలిపితే మీ కష్టాలు పోతాయి, వద్దన్నా ధనం వస్తుంది. ఈ వస్తువులు సాక్షాత్తు లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అయస్కాంతంలా పనిచేస్తాయి. ఈ పదార్థాలు వేసి వెలిగించిన దీపం నుండి వచ్చే కిరణాలు, ఆ పొగ మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమి కొడతాయి. మరి ఇంతకీ ఈరోజు దీపంలో వేయాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, రేపు మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కుందుల్లో నూనె లేదా ఆవు నెయ్యి పోసిన తర్వాత అందులో చిటికెడు పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి ప్రాణం. తిరుమల శ్రీవారి లడ్డూలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వాడతారు. ఈ సువాసన అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఎక్కడైతే పచ్చకర్పూరం వాసన వస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. డబ్బును ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది. అందుకే దీపంలో చిన్న ముక్క పచ్చకర్పూరం నలిపి వేయండి. ఆ తర్వాత 2 యాలుకలు తీసుకోండి. యాలుకలు సుగంధ ద్రవ్యాల్లో రాణి లాంటిది.
జ్యోతిష శాస్త్రం ప్రకారం యాలకులు శుక్రగ్రహానికి సంబంధించినవి. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, లగ్జరీ లైఫ్. మన జీవితంలో రాజయోగం రావాలంటే శుక్రుడి అనుగ్రహం కావాలి. కనుక 2 యాలకులు తీసుకుని ఆ 2 యాలకులను కొంచెం చిదివి ఆ నూనెలో వేయండి. ఇవి వేయటం వల్ల ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఒక అద్భుతమైన సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. 3వ పదార్థం బెల్లం పొడి. అవును, మీరు విన్నది నిజమే. దీపంలో కొంచెం బెల్లం పొడి వేయాలి. బెల్లం అనేది తీపికి సంకేతం మాత్రమే కాదు, ఇది సూర్యభగవానుడికి సంబంధించిన పదార్థం కూడా. అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం అన్నం. మనం నైవేద్యం పెట్టలేకపోయినా దీపంలో చిన్న బెల్లం ముక్క లేదా పొడి వేయటం వల్ల ఆ అగ్ని ద్వారా స్వామివారికి ఆ నైవేద్యం అందుతుందని ఒక నమ్మకం. మన కష్టాలన్నీ కరిగిపోయి జీవితం బెల్లంగా తీపిగా మారాలని దీని అర్థం. చివరిగా ఆ దీపంలో చిటికెడు పసుపు వేయండి. పసుపు మంగళకరమైనది. ఎక్కడ పసుపు ఉంటుందో అక్కడ విఘ్నాలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు. కనుక ఇలా ఈ 4 వస్తువులు, పచ్చకర్పూరము, 2 యాలకులు, కొంచెం బెల్లం పొడి, కొంచెం చిటికెడు అంటే పసుపు వేసి 2 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం వంక చూస్తూ మనసులో మీకు ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి. స్వామి, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పుల వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. నా కుటుంబం చల్లగా ఉండాలి, వ్యాపారం సాగాలి, ఉద్యోగం రావాలి అని ఏ కోరిక ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర విన్నవించుకోండి. ఆ దీపం నుండి వచ్చే కాంతిని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మార్గశిర మాసంలో, అందులోనూ శనివారం నాడు ఇలాంటి విశేషమైన దీపారాధన చేయటం వల్ల కుబేరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కుబేరుడు వెంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చాడు కాబట్టి స్వామివారిని ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి ధన సహాయం చేయడానికి కుబేరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం చేయాల్సిందల్లా ఆ స్వామివారిని నమ్మటమే. ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే రేపు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో వెలిగిస్తే చాలా మంచిది. కుదరని వారు సాయంత్రం గోధూళి వేళ అంటే సూర్యుడు అస్తమించే సమయంలో సుమారు 6 గంటల ప్రాంతంలో వెలిగించండి. తులసి కోట దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదా మీ పూజ గదిలో స్వామివారి ఫోటో ముందు వెలిగించవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత అందులో మిగిలిన అడుగున ఉన్న పదార్థాలను అనగా యాలకులు, బెల్లం మిశ్రమాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీటిలో వేయండి. అంతేగాని చెత్తలో పడేయవద్దు. ఈ చిన్న పరిహారం చేయడానికి మీకు మహా అయితే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు. కానీ దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది ఇలా చేసి తమ కష్టాల నుండి బయటపడతారు. ఈ మార్గశిర శనివారం మనకు దొరికిన ఒక వరం. మన పూర్వీకులు ఏది చెప్పినా అందులో మనం మంచే దాగి ఉంటుంది. మనం లక్షలు ఖర్చు పెట్టి హోమాలు, యజ్ఞాలు చేయలేకపోవచ్చు. కానీ ఇలాంటి చిన్న చిన్న నియమాలు, పరిహారాలు పాటిస్తే చాలు, దేవుడు మనల్ని కరుణిస్తాడు. ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్నవారు ఈ దీపారాధనను అసలు మానవద్దు. ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వారికి ఎప్పుడూ చెడు జరగదు. కలో వెంకట నాయక అన్నారు. అంటే ఈ కలియుగంలో మనల్ని కాపాడే ఏకైక దైవం ఆ వెంకటేశ్వరుడే. ఆయన నామాన్ని స్మరిస్తేనే సకల పాపాలు హరిస్తాయి. అలాంటిది ఆయనకు ప్రీతికరమైన వస్తువులతో దీపం పెడితే ఆయన ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి. కాబట్టి రేపు మార్గశిర శనివారం రోజు మర్చిపోకుండా ఈ పచ్చకర్పూరము, యాలకులు, బెల్లము, పసుపు వేసిన దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండి మీరు కుబేరులంతటి భాగ్యవంతులుగా మారిపోతారు. కనుక అందరూ ఈరోజు ఇలా దీపం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.